మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ అన్నీ ఈ డౌన్ ట్రెండ్లో ఇస్తున్నాను. డెఫినెట్గా ఇవన్నీ మీకు ఒక మంచి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము మీ అందరికీ తెలుసు, కంటిన్యూగా మనము సర్వీస్ అంటే రెగ్యులర్గా అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ మీ అందరికీ మంచి స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను. చాలామంది ఇందులో ఉపయోగపడుతున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. బట్ ఎంతమంది పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది డిసిప్లైన్గా మారారు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్లు నాకు చాలామంది కాల్ చేస్తారు. అంటే కొంతమంది నాకు కాల్ చేస్తారు, నేను డెఫినెట్గా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అది ఒక బాధ. ఎందుకంటే వేరే పనుల్లో ఉంటాము, మనం బిజీ టైట్ షెడ్యూల్లో ఉంటాను. కాబట్టి ఎక్కువసేపు మనం టైం వాళ్ళకి కొద్దిగా అన్సాటిస్ఫైగా కూడా ఉంటుంది. బట్ ఇక తప్పదు, ఎందుకంటే టైట్ షెడ్యూల్లో ఉంటాను, ఎక్కడో వర్క్స్లో ఉంటాం, మనం స్టాక్స్ అనలైజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఒక్కొక్క దానికి మనం టైం పర్టికులర్గా మనము ఎలా చెప్పాలంటే నేను ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను నా ఆన్లైన్ వరకు త్రూ మన సుమన్ టీవీ ద్వారా కానీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ. ఇక ఎలా చెప్పాలంటే మనం ప్రతి ఆన్సర్స్ ఆటోమేటిక్గా మనం ఎవ్రీ టైం నేను మాట్లాడే దాంట్లోనే వాళ్ళ ఆన్సర్స్ కూడా వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాను. అంటే త్రూ ఫోన్ ద్వారా కూడా కాకుండా ఒక మీడియా ద్వారా కూడా వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక స్టాక్ అడిగి ఉంటే డెఫినెట్గా అది వస్తుంది సార్, ఫర్దర్గా వస్తుంది, మీరు వాచ్ చేయండి అని చెప్తాను. ఖచ్చితంగా ఆ స్టాక్ మీకు ఏదో ఒక రూపంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఆ టైంలో కాకపోయినా ఖచ్చితంగా మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు దొరుకుతుంది అది. ఎందుకంటే కొంతమంది డిసప్పాయింట్మెంట్ అవుతారు కాల్ చేసి సార్ దొరకట్లేదు అని చెప్పి. కాబట్టి అలాంటి డిసప్పాయింట్మెంట్ ఏమీ అవ్వకండి. డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను త్రూ మీడియా మూల్యంగానే ఇస్తున్నాను, మీకు అందరికీ అది వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎలా చెప్పాలంటే ఇది ఒక చాలా స్పెక్యులేటివ్ మార్కెట్. ఇక్కడ లాభాలు నష్టాలు ఇవన్నీ వచ్చి ఎలా చెప్పాలంటే సమపాలంగా తీసుకోవాలి. మనకి ఒక 10 ట్రేడ్లు చేసినప్పుడు ఒక 4 ట్రేడ్లు ఎలా చెప్పాలంటే ఒక 2-3 ట్రేడ్లు మనకి నష్టం ఉంటుంది, మిగతా 7 ట్రేడ్లు ప్రాఫిట్ ఉంటుంది. అందులో మనం ప్లస్ ఆర్ మైనస్ చూసుకొని ప్రాఫిట్లో తీసుకొని రావడానికి చూడాలి. కానీ మనం ఒక ట్రేడ్ 2 ట్రేడ్ మైనస్ అయిందని చెప్పి ఇక దాంట్లోనే ఉండి అలా ఉండకూడదు. మరొకటి చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకే స్టాక్లో పెట్టబాకండి. ఇది నేను చాలా ఎలా చెప్పాలంటే కొన్ని వందల సార్లు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్టర్ ఒక మైండ్ సెట్ వచ్చి అలాగే ఉంది, ఒక్క స్టాక్లోనే పెట్టి కొన్ని లక్షల కోట్లు సంపాదించాలి అని ప్లాన్ చేస్తున్నారు. అది కుదరదు. ఇట్ ఈస్ సైకలాజికల్గా అది కుదరదు. ఎందుకంటే ఏ స్టాక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. NSE 50లో నా ఎక్స్పీరియన్స్లో మీకు షేర్ చేసుకుంటున్నాను. NSE 50లో కొన్ని స్టాక్స్ మాత్రమే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చినాయి. అలాంటి స్టాక్స్ కొన్ని చెప్తాను. అంటే ఇన్ఫోసిస్, TCS అని అందరు చెప్తారు. అవన్నీ ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. ఎందుకంటే అవన్నీ ఓల్డెన్ డేస్. నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్లో కొన్ని స్టాక్స్ చూశాను. దివీస్ ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఎలా చెప్పాలంటే 100కి 1000%
వెయ్యి కాదు అసలు, అది లెక్కేసుకుంటే ఎన్నిసార్లు అది ఒక్క షేర్ వాల్యూ నాకు తెలిసి ₹100 షేర్ వాల్యూ ఇప్పుడు 20,000 ఓవరాల్గా స్ప్లిట్ చేసి కానీ అది బోనస్ ఇచ్చి కానీ ఏదైనా సరే ఏదో రకంగా చూస్తే దాని యొక్క వాల్యూ 20,000-25,000 ఉండొచ్చు. అంటే ఒక ₹100 షేర్ వాల్యూ, ఒక ₹100 వస్తువు అంటే దివీస్ వచ్చి ₹140 ఎంతో ఇష్యూ ప్రైస్ వచ్చింది. అంటే అదే ఇంకొకటి హెచ్ఆర్ మోటార్స్ కళ్ళ ముందే నేను చూస్తూనే ₹500 కొన్న స్టాకు ₹1,000కి వెళ్ళింది. ₹500,000 వెళ్ళడం అంటే క్యాపిటల్ డబుల్ అయిపోయింది కదా, ఇంతకంటే ఏం కావాలి అని అనుకుంటాం. 33,000 వెళ్ళింది, 35,000 దాకా వెళ్ళింది హెచ్ఆర్ మోటార్స్. అప్పుడు మీరు ఆలోచించండి. అంటే అలాంటి స్టాక్స్ ఎన్ఎస్సిలో చాలా అరుదు, అలాంటి ఎక్కువ రేట్. అందుకనే మనం 10 కంపెనీల్లో పెట్టమంటున్నాం. ఇదే చూడండి, ప్రతి కంపెనీలో మీరు పెట్టుంటే అలాంటి హెచ్ఆర్ మోటార్సో దివీసో మనకి మంచి రిటర్న్స్ వచ్చి ఉంటుంది కదా, అదొక అదృష్టం కదా. కాబట్టి మనకి చూడండి, అందుకనే నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ చెప్తున్నాను. ఇది ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ నేను మీకు ఇస్తున్నాను. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఎంఎస్టీసీ. చూడండి, ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ₹278 ఉంది. చూడండి, ₹278 ఉంది. ఈ స్టాక్ని ఇప్పుడు ఇక్కడ ఒక 35% కొనండి 278 ప్రైస్లో. తర్వాత 213, చూడండి 213లో మరొక 35% కొనండి. తర్వాత ₹104లో మరొక 35%. చూడండి, ₹278 ఉంది, ఇక్కడ ఒక 35%. తర్వాత 213లో ఒక 35%. తర్వాత ₹104లో ఒక 30%. తర్వాత మోర్ఫన్ ల్యాబ్ మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ కూడా ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను స్టెప్ బై స్టెప్గా. ₹32లో 35%. చూడండి, ₹32లో 35%, ₹18లో 35%, తర్వాత ₹9లో అనదర్ 35%. పోతే మరొక స్టాక్ వచ్చి ఎంతార్ టెక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1426 ఉంది. చూడండి, 1426 ఉంది. ఇది ఎక్కడెక్కడ బై చేయాలని చెప్తాను. 1159లో ఒక 35%, 839లో మరొక 35%, తర్వాత 327లో మరొక 35%. ఎంతార్ టెక్. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.